తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ నాయకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారనే గుబులు రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు రాజకీయ ప్రముఖుల ప్రమేయాన్ని పూసగుచ్చినట్టు చెప్పడమే ఈ పరిస్థితికి కారణం. మరోవైపు ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ రచ్చ ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ మెయిల్ ద్వారా తెలపడం సంచలనంగా మారింది. ఇది వైసీపీ ప్రభుత్వం పనేనంటూ టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన 4 కీలక నేతల ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు వ్యవహరించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రైట్గా తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఏపీకి కూడా పాకింది. అక్కడ నారా లోకేష్ ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా ఆయన యూజ్ చేస్తున్నటువంటి యాపిల్ సంస్థ నుంచి కూడా మెసేజ్ అందింది. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం కేవలం తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఒక సంచలనమే సృష్టించింది. ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. గతంలోనే ఇక్కడున్న ప్రణీత్రావు టీం ఏపీ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా సహకారం అందించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు తెలిసింది. అయితే తెలంగాణలో రాధాకిషన్ రావు కన్ఫెషన్ సంబంధించిన రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు వెల్లడించడం జరిగింది. ఆయన కస్టడీలో చెప్పిన విషయాలన్నిటిని కూడా కోర్టులో సీల్ కవర్లో అందించారు. దాంట్లో చాలా కీలకమైన విషయాలు బంజారాహిల్స్ దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి సంబంధించిన పేరు ప్రస్తావించడం జరిగింది. ఆయన నుంచి డబ్బులు తీసుకొని వేరొకరికి అందించినట్టు రాధాకిషన్ రావు వెల్లడించడం జరిగింది. ఆయనతో చిన్ననాటి సంబంధం ఉండడంతో దాదాపు సెంట్రల్ జోన్ ఎస్ఐ వెహికల్లో 4 కోట్ల రూపాయలను కూడా తరలించినట్టు కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. రాధాకిషన్ రావు వెల్లడించాడు. ఆ డబ్బులన్నీ కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లకి చేరవేసినట్టు చెప్పడం జరిగింది. ఇంకా ఎంతమంది ద్వారా, ఒక సెంట్రల్ జోన్ ఎస్ఐ ద్వారానే 4 కోట్ల రూపాయలు అంటే దాదాపు చాలామంది అభ్యర్థులకి పోలీస్ వాహనాల్లోనే డబ్బులు తరలించినట్టు రాధాకిషన్ రావు వెల్లడించాడు. కాబట్టి ఇప్పుడు దీనిపైన దర్యాప్తు చేయబోతున్నారు. ఎవరికి నెక్స్ట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారి నుంచి కస్టడీకి తీసుకొని విషయాలన్నీ కూడా రాబట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, వారికి సంబంధించిన 4 కీలక నాయకుల పేర్లు చెప్తున్నారు. ఇప్పటికే వెంకట్రామరెడ్డి పేరు కన్ఫెషన్ రిపోర్ట్లో ఉంది కాబట్టి ఆయనను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. డబ్బులు ఎవరికి మేరకు ఎన్ని డబ్బులు రాధాకిషన్ రావుకి అందించారు, రాధాకిషన్ రావు ఎవరికి ఇచ్చాడు, దీనిపైన పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులు ఎవరు అనేది కూడా ఉత్కంఠగా మారింది. 2 రోజుల నుంచి కూడా రాజకీయ నాయకులే నెక్స్ట్ విచారణకు ఎదుర్కోబోతున్నారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధం ఉన్న 30 మంది వరకు కూడా అధికారులను విచారించారు. వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొంతమందిని సాక్షులుగా ఈ కేసులో పెట్టారు. ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి మేరకే మేము పనిచేసాం తప్ప మేము ఎక్కడా కూడా అద్దు మీరు దాటలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక సికింద్రాబాద్లో హోటల్కి రాధాకిషన్ రావు చెప్పిన విధంగా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఓ మాజీ ఎస్పీకి డబ్బులు ఇచ్చినట్టు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో వీరందరినీ కూడా విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.